అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. నమస్కారం కర్కాటక రాశి ప్రియ మిత్రులారా, ఈరోజు మీ జీవితం ఎలాంటి మలుపులు తీసుకోబోతోందా? ఏ నూతన అవకాశాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి? ఏ సవాళ్లను మీరు ధైర్యంగా ఎదుర్కోబోతున్నారు? మీ దైనందిన జీవితంలోని ప్రతి అంశంలోనూ దైవశక్తి ఎలా తోడుగా నిలుస్తోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వినాయకుని కృపతో మీరందరూ ఈరోజు శుభకరమైన ఫలితాలను పొందుతారని ఆశిస్తున్నాను. ఈరోజు మీ రాశిఫలాలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రతి నిమిషం విలువైన సమాచారంతో మీలో నూతన ఉత్తేజాన్ని నింపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కర్కాటక రాశి విద్యార్థులు ఈరోజు తమ చదువుల్లో అద్భుతమైన పురోగతిని సాధించబోతున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారికి ఇది చాలా మంచి రోజు. మీ ఏకాగ్రత పెరుగుతుంది, కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. ఇది మీ భవిష్యత్ లక్ష్యాలకు బలమైన పునాది వేస్తుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అజాగ్రత్తలు మీకు తెలియకుండానే తప్పులకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి విషయాన్ని శ్రద్ధగా పరిశీలించండి మరియు పునరావృతం కాకుండా చూసుకోండి. మీరు గ్రూప్ స్టడీస్లో పాల్గొనడం వల్ల కొత్త విషయాలను నేర్చుకోవడానికి, మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. డబ్బు విషయంలో కర్కాటక రాశివారికి ఈరోజు సానుకూల వాతావరణం కనిపిస్తోంది. మీరు పెట్టుబడులపై ఆలోచిస్తుంటే సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. ఊహించని ధనలాభాలు లేదా పాత బకాయిలో వసూలయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. అనవసరమైన వస్తువుల కొనుగోళ్లకు దూరంగా ఉండండి, లేకపోతే మీ బడ్జెట్ అదుపు తప్పుతుంది మరియు భవిష్యత్తులో చింతించాల్సి వస్తుంది. పొదుపుపై దృష్టి పెట్టడం ఈ రోజు మీకు చాలా మంచిది. చిన్నపాటి పొదుపు కూడా దీర్ఘకాలంలో పెద్ద మొత్తంగా మారుతుంది. భిత్తుర్గమః, స్నేహితులతో సరదాగా గడిపే రోజు ఇది. పాత స్నేహితులను కలవడం లేదా కొత్త స్నేహాలు ఏర్పడటం జరగవచ్చు. ఇది మీ సామాజిక జీవితానికి కొత్త ఉత్సాహాన్నిస్తుంది. వారి నుండి మీకు మంచి సలహాలు, ప్రోత్సాహం లభిస్తాయి. వారి సహాయం మీ సమస్యల పరిష్కారానికి తోడ్పడవచ్చు. స్నేహితులతో కలిసి చిన్న విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఇది మీకు నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అయితే కొందరు స్నేహితులు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు లేదా మీకు తెలియకుండానే మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీ స్నేహాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి మరియు మీపై నిజమైన శ్రద్ధ చూపేవారితోనే ఉండాలి. దాంపత్య జీవితంలో కర్కాటక రాశివారికి ఈరోజు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రశాంతంగా, ప్రేమగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇది మీ బంధానికి మరింత బలం చేకూరుస్తుంది. చిన్నపాటి బహుమతులు లేదా ఆశ్చర్యకరమైన చర్యలు మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. ప్రేమను వ్యక్తపరచడానికి వెనుకాడవద్దు. కొన్నిసార్లు మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడంలో చిన్న జాప్యం జరగవచ్చు లేదా అపార్థాలు తలెత్తవచ్చు. కాబట్టి ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం మంచిది. ఇది మీ బంధంలో సామరస్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. రోజంతా చురుకుగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. మీ ఉత్సాహం ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. వ్యాయామం, యోగా వంటివి ప్రారంభించడానికి ఇది మంచి రోజు. కొత్త ఆరోగ్య అలవాట్లు మీ జీవితంలో చేర్చుకోవచ్చు. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యండి. ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది. అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారం తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. వేళకు భోజనం చేయడం, తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు చాలా సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి లేదా మీరు కోరుకున్న సహకారం వారికి లభిస్తుంది. ఇది మీ కెరియర్లో పురోగతికి దారితీసుతుంది. మీ సమయపాలన, నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటాయి. మీ నిజాయితీ మీకు మంచి పేరు తెస్తుంది. కొన్నిసార్లు మీ పనిని ఇతరులు అనుకరించడానికి ప్రయత్నించవచ్చు లేదా మీపై చిన్నపాటి అసూయ చూపవచ్చు. అలాంటి వాటికి దూరంగా ఉండండి మరియు
మీ పనిపై దృష్టి పెట్టండి. మీ పనిని మీరు నమ్ముకోండి, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు, మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఈ రోజు మీకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది. గుడికి వెళ్లడం లేదా ధ్యానం చేయడం వల్ల మీ మనసు తేలికపడుతుంది, అంతర్గత శాంతి లభిస్తుంది. ఏదైనా కొత్త మతపరమైన ఆచారాన్ని నేర్చుకోవడానికి లేదా పాటించడానికి ఇది మంచి రోజు. ఇది మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ఒకవేళ మీరు గతంలో ఏదైనా ఆధ్యాత్మిక సాధనను నిర్లక్ష్యం చేసి ఉంటే ఈ రోజు దానిని తిరిగి ప్రారంభించడానికి సరైన సమయం. లేకపోతే మీరు మానసిక ప్రశాంతతను కోల్పోవచ్చు. మీలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇది మీ దైనందిన జీవితానికి వెలుగునిస్తుంది. ఈ రోజు కర్కాటక రాశివారికి ఆనందకరమైన రోజు. చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు సంతోషాన్ని వెతుకుతారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబంతో, స్నేహితులతో కలిసి నవ్వుతూ గడుపుతారు. వారి సంతోషంలో మీరు భాగమవుతారు. మీ హాస్యం ఇతరులను కూడా ఆనందింపజేస్తుంది. మీరు అందరితోనూ ప్రేమగా ఉంటారు. అయితే కొన్నిసార్లు మీకు తెలియకుండానే చిన్నపాటి నిరాశ లేదా ఆందోళన కలగవచ్చు. వాటిని పట్టించుకోకుండా మీ ఆనందంపై దృష్టి పెట్టండి మరియు సానుకూల విషయాలపై దృష్టి సారించండి. మానసిక ఉల్లాసం కోసం మీకు ఇష్టమైన పని చెయ్యండి. అది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆఫీస్లో ఈ రోజు మీ పనితీరు పట్ల పై అధికారులు సంతృప్తి చెందుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మీ సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. వారితో మంచి సంబంధాలు పెట్టుకోవడం ప్రయోజనకరం. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా, సమర్థవంతంగా మీ పనులు పూర్తి చేసుకోవడానికి ప్రణాళిక వేసుకోండి. లేకపోతే మీరు నిరుత్సాహపడవచ్చు. సమయానికి పని పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఇది మీ నైపుణ్యాన్ని పెంచుతుంది. ఈ రోజు మీరు వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శుభకార్యాలు లేదా సామాజిక సేవా కార్యక్రమాలలో మీ వంతు చేయూత అందిస్తారు. ఇది మీకు మానసిక సంతృప్తినిస్తుంది. ఈ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు. అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. కొన్నిసార్లు మీరు వెళ్లాలనుకున్న కార్యక్రమాలకు అనుకోని కారణాలతో ఆటంకాలు ఎదురుకావచ్చు. వాటిని సానుకూలంగా తీసుకోండి మరియు ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. మీ ప్రణాళికలు మారినప్పుడు కూడా సర్దుబాటు చేసుకోగలగడం మంచిది. ఇది మీ ఓర్పును పెంచుతుంది. క్రీడలపై ఆసక్తి ఉన్న కర్కాటక రాశివారికి ఈ రోజు మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు పాల్గొనే ఏ పోటీలో అయినా మంచి ప్రతిభ కనబరుస్తారు. మీ విజయం మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వ్యాయామం, ఆటల వల్ల శారీరక, మానసిక ఉత్సాహం పెరుగుతుంది. ఇది మీ దైనందిన జీవితానికి శక్తినిస్తుంది. అయితే చిన్న చిన్న గాయాల పట్ల జాగ్రత్త వహించండి. అతి ఉత్సాహంతో ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. లేకపోతే మీరు విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. సరైన రక్షణ చర్యలు తీసుకోవడం చాలా అవసరం. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ రోజు కర్కాటక రాశివారు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న చిన్న విషయాలు పెద్ద వివాదాలకు దారితీయవచ్చు. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఇతరులను బాధ పెట్టకుండా మాట్లాడండి. మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించినా ఇతరులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి సందర్భాలలో మౌనంగా ఉండటమే ఉత్తమం. లేకపోతే పరిస్థితి మరింత దిగజారవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మీ మానసిక ప్రశాంతతకు మంచిది. ఇది మీ సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ రోజు మీరు కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు లావాదేవీల విషయంలో పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు అదనపు శ్రద్ధ అవసరం. ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి. రోడ్డు ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండండి. వేగం, ట్రాఫిక్ నిబంధనలను పాటించండి. మీరు నమ్మిన వ్యక్తి మీ నమ్మకాన్ని వమ్ము చేసే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు మరియు జాగ్రత్తగా ఉండండి. రహస్యాలను గోప్యంగా ఉంచడం మంచిది. అది మీ భద్రతకు దోహదపడుతుంది. గతంలో మీరు చేసిన చిన్నపాటి తప్పుల గురించి ఈ రోజు ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది. వాటి నుండి నేర్చుకుని భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి. ఇది మీ వ్యక్తిగత అభివృద్ధికి చాలా అవసరం. మీ తప్పులను అంగీకరించడం ద్వారా మీరు మానసికంగా బలంగా మారతారు మరియు ఇతరుల విశ్వాసాన్ని కూడా పొందుతారు. ఒకవేళ మీరు చేసిన తప్పుల వల్ల ఎవరి
ఎవరికైనా నష్టం జరిగి ఉంటే ఈ రోజు దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి లేదా క్షమాపణ కోరండి, లేకపోతే అది మీ మనసును బాధిస్తుంది. క్షమాపణ అడగడం లేదా సహాయం చెయ్యడం ద్వారా మంచి జరుగుతుంది. ఇది మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఈ రోజు కర్కాటక రాశివారికి అద్భుతమైన ధైర్యం ఉంటుంది. మీరు ఎప్పటినుంచో వాయిదా వేస్తున్న పనులను చురుకుగా పూర్తి చేస్తారు. ఇది మీకు అపారమైన సంతృప్తినిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీ లక్ష్యాలను చేరుకోవడానికి తోడ్పడుతుంది. కొన్నిసార్లు మీరు అతి ధైర్యంతో ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోవడం మంచిది, లేకపోతే నష్టం జరగవచ్చు. తెలివైన ధైర్యం మీకు విజయాన్ని అందిస్తుంది. తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోండి. మీపై మీకు, ఇతరులపై నమ్మకం పెరుగుతుంది. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉంటారు. ఇది మీకు విజయాన్ని అందిస్తుంది. ఇతరుల సహాయం పొందడానికి మీరు సిద్ధంగా ఉంటారు. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే సహకారం వల్ల పెద్ద పనులు కూడా సులువుగా పూర్తవుతాయి. అయితే గుడ్డి నమ్మకం కొన్నిసార్లు మీకు అపాయాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు మరియు జాగ్రత్తగా ఉండండి. వాస్తవాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఇది మీకు భద్రతను ఇస్తుంది. ఈరోజు మీరు సామాజికంగా మంచి గుర్తింపు, గౌరవం పొందుతారు. మీ మంచి పనులు, సేవాభావం అందరినీ ఆకట్టుకుంటాయి. ఇది మీ కీర్తిని పెంచుతుంది. సమాజంలో మీ స్థానం మరింత బలపడుతుంది. ప్రజలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. కొన్నిసార్లు మీపై కొందరు తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నించవచ్చు లేదా మీ పేరుకు భంగం కలిగించవచ్చు. వాటిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. నిజాయితీతో కూడిన మీ ప్రవర్తన మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది మరియు మీకు శాశ్వత గౌరవాన్ని అందిస్తుంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు అద్భుతంగా పనిచేస్తాయి. సంభాషణలలో, చర్చలలో మీరు విజయం సాధిస్తారు. మీ వాదనా పటిమ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇతరులను ఒప్పించడంలో మీరు చాలా సమర్థులు. వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి రోజు. అయితే మీ మాటలు ఇతరులను బాధ పెట్టకుండా జాగ్రత్త వహించండి. ఒక్కోసారి మీ సూటి మాటలు అపార్థాలకు దారి తీయవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మృదువుగా మాట్లాడటం ఎప్పుడూ మంచిదే. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలపై ఈరోజు మీ ఆసక్తి పెరుగుతుంది. పాత ఆచారాలను తెలుసుకోవడానికి లేదా పాటించడానికి మీరు ప్రయత్నిస్తారు. ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది. కళలు, సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. కొంతమంది మీ అభిరుచులను విమర్శించడానికి ప్రయత్నించవచ్చు లేదా వాటిని తక్కువ చేసి చూడవచ్చు. వాటిని పట్టించుకోకుండా మీ మార్గంలో మీరు కొనసాగండి. మీ సంస్కృతిని గౌరవించటం మీకు ఆనందాన్నిస్తుంది. అది మీ గుర్తింపుని నిలబెడుతుంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు చాలా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఇది మీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. పెళ్లి కాని వారికి కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. అయితే గత తప్పులు లేదా అపార్థాలు మళ్లీ తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పాత విషయాలను తవ్వితీయడం వల్ల ప్రస్తుత సంబంధాలకు నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి వాటిని వదిలేయండి. క్షమించటం, ముందుకు సాగటం మంచిది. ఇది మీ ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. ఇవి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన సమావేశాలు కావచ్చు. అవి మీకు కొత్త అవకాశాలను అందిస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా, ధైర్యంగా వ్యక్తం చేస్తారు. మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. కొన్నిసార్లు సమావేశాలలో వాదనలు లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వాటిని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. లేకపోతే వాతావరణం ఉద్రిక్తంగా మారవచ్చు. ప్రశాంతంగా వ్యవహరించటం చాలా ముఖ్యం. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. మీలోని సృజనాత్మకత ఈరోజు తారాస్థాయికి చేరుకుంటుంది. కళలు, రచనలు, డిజైనింగ్ వంటి రంగాలలో ఉన్నవారికి ఇది చాలా మంచి రోజు. మీరు అద్భుతమైన పనులను సృష్టిస్తారు. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. అవి మీకు విజయాన్ని అందిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. మీరు ప్రారంభించిన సృజనాత్మక పనులలో కొన్ని ఆటంకాలు లేదా జాప్యాలు ఎదురుకావచ్చు. నిరుత్సాహపడకుండా ప్రయత్నించండి. లేకపోతే మీ కలలు నెరవేరకపోవచ్చు. ఓపికతో ప్రయత్నిస్తే విజయం మీదే. మీ సృజనాత్మకతకు ఎల్లప్పుడూ విలువ ఉంటుంది.
వ్యాపారవేత్తలు లేదా పరిశ్రమలలో పనిచేసేవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. కొత్త భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. అవి మీ వ్యాపారానికి కొత్త ఊపునిస్తాయి. అయితే పోటీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యూహాలను పటిష్టం చేసుకోండి మరియు జాగృతగా ముందుకు సాగండి. మార్కెట్లోని మార్పులను నిశితంగా పరిశీలించండి. ఇది మీకు సరైన దిశానిర్దేశం చేస్తుంది. ఈ రోజు మీరు గొప్ప ప్రేరణతో పనిచేస్తారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తి, ఉత్సాహం మీకు లభిస్తాయి. మీరు అకుంఠిత దీక్షతో పనిచేస్తారు. ఇతరులకు కూడా మీరు ఆదర్శంగా నిలుస్తారు. మీ కృషి అందరికీ స్ఫూర్తినిస్తుంది. కొన్నిసార్లు మీరు నిరాశకు గురయ్యే సందర్భాలు ఉండవచ్చు. అప్పుడు మీ ఆశయాలను గుర్తు చేసుకోండి మరియు నిరాశను అధిగమించండి. స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదవడం లేదా ఉపన్యాసాలు వినడం మంచిది. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. చిన్నపాటి పర్యటనలకు ఈ రోజు అనుకూలం. వ్యాపార పర్యటనలు లేదా వినోద పర్యటనలు మీకు మంచి ఫలితాలను అందిస్తాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల మానసిక ఉత్తేజం లభిస్తుంది. ఇది మీ దైనందిన జీవితానికి కొత్తదనాన్ని ఇస్తుంది. ప్రయాణాలలో చిన్నపాటి అవాంతరాలు లేదా జాప్యాలు ఎదురుకావచ్చు. ఓర్పుగా వ్యవహరించండి మరియు వాటిని సానుకూలంగా తీసుకోండి. మీ లగేజీని జాగ్రత్తగా చూసుకోండి. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. మీలోని ప్రతిభను వెలికి తీసుకోవడానికి, మెరుగుపరుచుకోవడానికి ఈ రోజు మంచి అవకాశం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి లేదా మీ ప్రస్తుత నైపుణ్యాలను పదును పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీ కెరియర్కు ఉపయోగపడుతుంది. వర్క్షాప్స్లో పాల్గొని మీ జ్ఞానాన్ని పెంచుకోండి. నిపుణుల సలహాలు తీసుకోండి. కొన్నిసార్లు మీ సామర్థ్యాలపై మీకే అనుమానం కలగవచ్చు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మరియు మిమ్మల్ని మీరు నమ్మండి. మీపై మీకు నమ్మకం ఉంటే అద్భుతాలు చెయ్యగలరు. మీ ప్రతిభకు ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుంది. మీ వ్యక్తిత్వం ఈ రోజు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతరులను సులభంగా ఆకర్షించుకుంటారు. మీ మాట తీరు అందరినీ ప్రభావితం చేస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు ఏదైనా పనిని చేపడితే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్నిసార్లు మీ మొండితనం ఇతరులతో సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి సర్దుబాటు ధోరణిని అవలంబించండి మరియు అందరి అభిప్రాయాలను గౌరవించండి. ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం మంచిది. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మీ వ్యక్తిత్వం ఈ రోజు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. మీ మాట తీరు అందరినీ ప్రభావితం చేస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు ఏదైనా పనిని చేపడితే దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్నిసార్లు మీ మొండితనం ఇతరులతో సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి సర్దుబాటు ధోరణిని అవలంబించండి మరియు అందరి అభిప్రాయాలను గౌరవించండి. ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం మంచిది. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. గతంలో మీరు చేసిన కృషికి ఈ రోజు ఫలితాలు లభిస్తాయి. మీ పాత పనులు, నిర్ణయాలు మీకు మంచి లాభాలను అందిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు వేసిన ప్రణాళికలు ఇప్పుడు ఫలిస్తాయి. మీ కృషి వృధా పోదు. కొంతమంది గతం గురించి ఎక్కువగా ఆలోచించి ప్రస్తుతాన్ని నిర్లక్ష్యం చెయ్యవచ్చు. వర్తమానంపై దృష్టి పెట్టండి. లేకపోతే మీరు విలువైన అవకాశాలను కోల్పోవచ్చు. గతం నుండి నేర్చుకోండి, కానీ దానిలో చిక్కుకుపోవద్దు. భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. మీ సామాజిక సంబంధాలు ఈ రోజు చాలా బలపడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీ నెట్వర్క్ పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీ వలయం పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్నిసార్లు మీరు నిజమైన స్నేహితులను కేవలం పరిచయస్తులను గుర్తించడంలో తడబడవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి మరియు అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. అందరినీ నమ్మవద్దు. మీపై నిజమైన శ్రద్ధ చూపేవారితోనే ఉండండి. ఈ రోజు మీరు మీ వ్యక్తిగత అభివృద్ధిపై దృష్టి పెడతారు. కొత్త అలవాట్లను అలవర్చుకోవడానికి లేదా చెడు అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. మీలో మీరు సానుకూల మార్పులను చూస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్నిసార్లు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడంలో నిదానంగా ఉన్నారని భావించవచ్చు. ఓపికతో ప్రయత్నిస్తూ ఉండండి మరియు మీపై మీరు నమ్మకం ఉంచండి. నిరంతర కృషి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది మీ జీవితాన్ని మెరుగుపరుస్తుంది.
మీ శ్రేయస్సు, సంక్షేమం ఈ రోజు మీకు ప్రాధాన్యతనిస్తాయి. మీ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం మీరు సమయం కేటాయిస్తారు. ఇది మీకు పునరుత్తేజాన్ని ఇస్తుంది. విశ్రాంతి తీసుకోవడం, మీకు ఇష్టమైన పనులు చెయ్యడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. ఇది మీ దైనందిన జీవితానికి శక్తినిస్తుంది. కొన్నిసార్లు ఇతరుల సమస్యలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు, కానీ మీ స్వంత శ్రేయస్సును నిర్లక్ష్యం చెయ్యవద్దు. లేకపోతే మీరు అలసిపోవచ్చు. మీ ఆరోగ్యం, శ్రేయస్సు ముఖ్యం. వాటిని కాపాడుకోవడం మీ బాధ్యత. కర్కాటక రాశివారికి కెరియర్ పరంగా ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టవచ్చు. మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మీ పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు ఆశించినంత వేగంగా పురోగతి సాధించలేకపోవచ్చు అని భావించవచ్చు, కానీ నిరాశపడకుండా మీ కృషిని కొనసాగించండి. లేకపోతే మీరు విలువైన అవకాశాలను కోల్పోవచ్చు. మీ ప్రయత్నాలు నిస్సందేహంగా ఫలిస్తాయి. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. ఈ రోజు మీ మనోభావాలు చాలా స్థిరంగా, ప్రశాంతంగా ఉంటాయి. మీరు ఆనందంగా, సంతృప్తిగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని పెద్దగా ప్రభావితం చెయ్యవు. మీ భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. ఇది మీకు మానసిక బలాన్నిస్తుంది. కొన్నిసార్లు గత జ్ఞాపకాలు మిమ్మల్ని బాధపెట్టవచ్చు. వాటిని పక్కన పెట్టి వర్తమానంపై దృష్టి పెట్టండి మరియు సానుకూల విషయాలపై దృష్టి సారించండి. సానుకూల దృక్పథం కలిగి ఉండండి. అది మీ జీవితాన్ని అందంగా మారుస్తుంది. ఈరోజు మీరు మానసిక శాంతిని పొందుతారు. ఇంట్లో, పనిలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అనవసరమైన గొడవలకు దూరంగా ఉంటారు. అనవసరమైన గొడవలు, ఆందోళనలకు దూరంగా ఉంటారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కొన్నిసార్లు బయటి ప్రపంచంలోని అలజడులు మీ శాంతికి భంగం కలిగించవచ్చు. అలాంటి వాటికి దూరంగా ఉండండి మరియు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ ప్రశాంతతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. అది మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. మీ సంకల్ప శక్తి ఈరోజు చాలా బలంగా ఉంటుంది. మీరు ఏదైనా పనిని చేపట్టాలని నిర్ణయించుకుంటే దానిని పూర్తి చేసే వరకు నిద్రపోరు. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది. మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్నిసార్లు మీరు మీ సంకల్పాన్ని కోల్పోవచ్చు లేదా నిరుత్సాహపడవచ్చు. అప్పుడు మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి మరియు వాటిని సాధించడానికి మళ్లీ ప్రయత్నించండి. మీ సంకల్పమే మీ బలం. అది మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. ఈరోజు మీరు మీ నెట్వర్క్ను విస్తరించుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. సమావేశాలు, సామాజిక కార్యక్రమాలలో కొత్త పరిచయాలు ఏర్పరుచుకుంటారు. ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. మీ కెరియర్కు మద్దతు ఇస్తాయి. కొందరు వ్యక్తులు మీ సమయాన్ని వృధా చేయడానికి ప్రయత్నించవచ్చు. ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలనేది తెలివిగా నిర్ణయించుకోండి, లేకపోతే మీరు నష్టపోవచ్చు. నాణ్యమైన సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వండి. అవి మీ జీవితానికి విలువను జోడిస్తాయి. చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే ఈ రోజు వాటికి సంబంధించిన సానుకూల వార్తలు వింటారు. కేసులలో విజయం సాధించే అవకాశం ఉంది. న్యాయం మీకు అనుకూలంగా ఉంటుంది. న్యాయ సలహా పొందడానికి ఇది మంచి రోజు. నిపుణుల సహాయం తీసుకోండి. కొన్నిసార్లు సమస్యల పరిష్కారంలో జాప్యం జరగవచ్చు. ఓపికగా వేచి ఉండండి మరియు తొందరపడవద్దు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి అడుగును జాగ్రత్తగా వేయండి. ఈరోజు దూర ప్రయాణాలు చెయ్యాలనే ఆలోచన మీకు కలగవచ్చు మరియు అవి సంతోషకరమైన అనుభవాలను అందిస్తాయి. ముఖ్యంగా కుటుంబంతో కలిసి చేసే విహారయాత్రలు మధురానుభూతులను ఇస్తాయి. అవి మీ బంధాలను బలపరుస్తాయి. మీ మనసుకు ఆహ్లాదాన్ని, విశ్రాంతినిస్తాయి. మీ అలసటను దూరం చేస్తాయి. అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో చిన్నపాటి అపార్థాలు లేదా అలసట తలెత్తవచ్చు. వాటిని సానుకూలంగా తీసుకోండి. మీ ప్రయాణ ప్రణాళికను జాగ్రత్తగా రూపొందించుకోండి. మీ భద్రతను నిర్ధారించుకోండి. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం లేదా చిన్నపాటి మరమ్మతులు చెయ్యడానికి ఈ రోజు అనుకూలమైన రోజు. ఇంటిని శుభ్రం చేసుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం లేదా ఇంటి అలంకరణ మార్చడం వంటివి చేస్తారు. ఇది మీ ఇంటికి కొత్త రూపాన్ని ఇస్తుంది. ఇది ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది. మీ మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. కొన్నిసార్లు మీరు ఇంటి పనులలో అనుకోని అవాంతరాలు లేదా అదనపు ఖర్చులు ఎదుర్కోవచ్చు. వాటి కోసం సిద్ధంగా ఉండండి మరియు ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.
పని ఒత్తిడి ఈరోజు కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీరు దానిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మీ సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకొని పనులను ప్రాధాన్యక క్రమంలో పూర్తి చెయ్యండి. ఇది మీకు విజయాన్ని అందిస్తుంది. విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం కేటాయించండి. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అతిగా పనిచెయ్యడం వల్ల అలసట, మానసిక ఆందోళన కలగవచ్చు. కాబట్టి బ్యాలెన్స్ ముఖ్యం మరియు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతి పనిని ప్రశాంతంగా ఎదుర్కోండి. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లడానికి లేదా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ఈ రోజు అనుకూలమైన రోజు. అది మీ మనసుకు ప్రశాంతతను అందిస్తుంది, మీలో స్ఫూర్తిని నింపుతుంది. దైవ దర్శనం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి, మీ మనసు తేలిక పడుతుంది. ఒకవేళ మీరు ప్రయాణం చెయ్యలేకపోతే ఇంట్లోనే దైవారాధన లేదా ధ్యానం చెయ్యడం మంచిది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మీ భక్తి లోపల నుండి బలంగా ఉంటుంది. అది మీకు ఆశీర్వాదాలను అందిస్తుంది. కళలు, సంగీతం, నృత్యం వంటి సృజనాత్మక రంగాలలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొంతమంది మీ కళను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు లేదా విమర్శించవచ్చు. వాటిని పట్టించుకోకుండా మీ పనిని కొనసాగించండి మరియు మీ కలలను వదులుకోవద్దు. మీలోని కళను వెలికి తీయండి. అది మీకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ రోజు ఇంటా బయట శుభకార్యాలకు సంబంధిన వార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు, గృహప్రవేశాలు లేదా ఇతర శుభకార్యాలు జరగవచ్చు. వాటిలో పాల్గొనడం ద్వారా మీరు సంతోషంగా ఉంటారు. వాటిలో పాల్గొనడం ద్వారా మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. అయితే ఆహ్వానాలు అనుకోని కారణాలతో ఆలస్యం కావచ్చు లేదా రద్దు కావచ్చు. వాటిని సానుకూలంగా తీసుకోండి మరియు నిరాశపడవద్దు. శుభం ఎప్పుడు మీ వైపే ఉంటుంది. ఓపికగా వేచి ఉండండి. కర్కాటక రాశి వారికి ఈ రోజు అదృష్ట సంఖ్య 2. ఈ సంఖ్యను మీ ముఖ్యమైన పనులలో ఉపయోగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈ రోజు మీకు అదృష్ట రంగు తెలుపు మరియు క్రీం రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల సానుకూల శక్తి మీ వెంట ఉంటుంది. మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు మీరు శివాలయానికి వెళ్లి పాలతో అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే పేదవారికి అన్నదానం చేయడం లేదా వస్త్రదానం చేయడం వల్ల మీ గ్రహదోషాలు తొలగిపోతాయి. శుభం కలుగుతుంది. అలాగే మీరు ఈ రోజు మీ ఇంట్లో చిన్నపాటి తులసి మొక్కను నాటడం లేదా తులసి పూజ చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఓం నమో శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీ మనసుకు శాంతి లభిస్తుంది. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. లేదా ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించవచ్చు. ఇది మీలో సానుకూల శక్తిని నింపుతుంది. కర్కాటక రాశి ప్రియమిత్రులారా, గుర్తుంచుకోండి, కర్మ సిద్ధాంతం ఎప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఈ రోజు మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీలో దాగి ఉన్న శక్తిని నమ్మండి. అది మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లుతుంది. చివరగా ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవాలని మేం కోరుకుంటున్నాం. శుభం భూయాత్. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.